ప్రపంచంలో కొన్ని కట్టడాలుంటాయి. అవి కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణాలు కాదు. అవి మనిషి ఆలోచన, విశ్వాసం, భక్తి, కళా నైపుణ్యం ఈ 4 కలయికతో పుట్టిన అద్భుతాలు. ఆ కట్టడాల్లో ఒకటి ప్రపంచానికి గర్వకారణమైన అద్భుతం, కంబోడియా దేశంలోని అంకోర్ వాట్ దేవాలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, మానవ సృష్టికి ప్రతీక. ప్రతి రాయిలో చరిత్ర చెక్కబడి ఉంటుంది, ప్రతి గోడలో భక్తి ప్రతిధ్వనిస్తుంది. అంకోర్ వాట్ దేవాలయం కంబోడియా దేశంలోని సియం రీప్ నగరానికి సమీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ మహద్భవమైన కట్టడాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్ II. ఆయన ఖేర్ సామ్రాజ్యానికి మహారాజు. ఆయన ఈ దేవాలయాన్ని విష్ణువుకు అంకితం చేశారు. కానీ కాలక్రమేణా బౌద్ధమతం ప్రభావం పెరిగిన తర్వాత ఈ దేవాలయం బౌద్ధ స్తూపాలుగా మారింది. అయినా కూడా ఈ దేవాలయం నేటికీ హిందూ మరియు బౌద్ధ సంస్కృతుల సమ్మిళిత ప్రతీకగా నిలుస్తోంది. సూర్యవర్మన్ I పాలనలో ఖేర్ సామ్రాజ్యం తన శిఖర స్థాయిలో ఉంది. ఆయన పాలనలో కంబోడియా కళలు, శిల్పాలు, ఆర్కిటెక్చర్ అన్నీ ఉజ్వలంగా వృద్ధి చెందాయి. ఆయన అంకోర్ వాట్ని నిర్మించటం ద్వారా తన రాజ్యానికి మాత్రమే కాకుండా సమస్త మానవజాతికి ఒక అద్భుతమైన వారసత్వాన్ని అందించారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 30 సంవత్సరాల సమయం పట్టిందని చరిత్ర చెబుతోంది. అంకోర్ వాట్ నిర్మాణం నిజంగా ఒక అద్భుతం. దాదాపు 5 మిలియన్ టన్నుల ఇసుకరాళ్లతో ఈ దేవాలయం నిర్మించబడింది. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక రహస్యమే. రాళ్లను పర్వత ప్రాంతాల నుంచి తెచ్చి నదుల ద్వారా తరలించి అత్యంత ఖచ్చితత్వంతో అమర్చారు. ప్రతి గోడపై చెక్కిన శిల్పాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. రామాయణం, మహాభారతం కథల్ని చెక్కిన శిల్పాలు ఇంత నైపుణ్యంతో చెక్కబడ్డాయంటే ఆశ్చర్యమే. ప్రతి శిల్పం జీవం ఉన్నట్లు అనిపిస్తుంది. దేవాలయం మధ్యలో ఉన్న ప్రధాన గోపురం 213 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానిని చుట్టూ మరో 4 గోపురాలుంటాయి. ఇవన్నీ కలిపి మౌంట్ మేరు అనే దేవతా పర్వతాన్ని సూచిస్తాయి. ఇది హిందూ సృష్టి సిద్ధాంతం ప్రకారం దేవతల నివాసంగా చెప్పబడుతుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంకోర్ వాట్ దేవాలయం పశ్చిమ దిశకు ముఖంగా ఉంటుంది. హిందూ దేవాలయాలు సాధారణంగా తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ విష్ణువు యొక్క పశ్చిమ దిశకు సంబంధించిన సూత్రం ప్రకారం ఈ దేవాలయం ఆ దిశలో నిర్మించబడింది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు అంకోర్ వాట్ గోపురాల వెనుక నుంచి ఉదయిస్తాడు. ఆ సూర్యోదయం ఒక అద్భుత దృశ్యం. సూర్యకాంతి దేవాలయం మీద పడినప్పుడు అది బంగారు కాంతుల్లో మెరిసిపోతుంది. ప్రపంచం నలుమూలల నుంచి వేల మంది పర్యాటకులు ఆ క్షణాన్ని చూసేందుకు ఇక్కడికి వస్తారు. ఆ క్షణంలో ప్రకృతి, నిర్మాణం, భక్తి 3 కలిసిపోతాయి. ఈ దేవాలయం నిర్మాణం వెనుక చాలా గణిత, ఖగోళ సూత్రాలు దాగి ఉన్నాయి. ప్రతి రాయి అమరిక, ప్రతి గోపురం ఎత్తు, దిశా సూత్రమన్నీ ఖచ్చితమైన లెక్కల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది ఆ కాలంలో ఉన్న శాస్త్రీయ జ్ఞానానికి గొప్ప సాక్ష్యం. గోడలపై ఉన్న శిల్పాలు కేవలం కళ కాదు, అవి చరిత్ర, సంస్కృతి, యుద్ధాలు, పూజా విధానాలు అన్నింటినీ చెబుతాయి. మొదట విష్ణువుకు అంకితమైన ఈ దేవాలయం తర్వాత బౌద్ధమతం ప్రభావంతో మారిపోయిన హిందూ ఆచారాల గుర్తులు ఇంకా నిలిచి ఉన్నాయి. విష్ణు విగ్రహాలు, బౌద్ధ విగ్రహాలు రెండూ ఒకే ప్రాంగణంలో కనిపించటం మనిషి విశ్వాసాల ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం మతమార్పు కాదు, ఆధ్యాత్మిక సమన్వయం. అంకోర్ వాట్ చుట్టూ ఒకప్పుడు అంకోర్ సిటీ అనే మహానగరం ఉండేది. దాదాపు 7 లక్షల మంది నివసించే ఆ నగరం ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా చెప్పబడింది. నీటి వ్యవస్థ, రహదారులు, నిర్మాణం అన్నీ చాలా ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఉండేవి. కానీ కాలక్రమేణా యుద్ధాలు, వాతావరణ మార్పులు, రాజ్య మార్పుల కారణంగా ఆ నగరం నశించింది. కానీ అంకోర్ వాట్ మాత్రం నిలిచి ఉంది, శాశ్వత సాక్షిగా. 1992లో యునెస్కో అంకోర్ వాట్ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. నేటికీ ఇది కంబోడియా జాతీయ గర్వం. అంతేకాకుండా కంబోడియా జెండాపై కూడా అంకోర్ వాట్ దేవాలయం చిత్రం ఉంది. ఈ దేవాలయం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం అంకోర్ వాట్ కేవలం చారిత్రక స్థలం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం,
ఒక శాంతి ప్రదేశం. ఇక్కడికి వెళ్ళిన వారు ఆ ప్రదేశం నుంచి వచ్చే శక్తిని, ఆ నిశ్శబ్ద భక్తిని అనుభవిస్తారు. అనేక సినిమాలు, డాక్యుమెంటరీలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇది కాలాన్ని మించి నిలిచిన కళా రూపం. అంకోర్ వాట్ కేవలం రాళ్ల సమూహం కాదు, ఇది మానవ మేధస్సు, భక్తి, సృజనాత్మకతకు ప్రతీక. కాలం మారింది, రాజ్యాలు మారాయి, మతాలు మారాయి, కానీ అంకోర్ వాట్ మాత్రం నిలిచి ఉంది. ఇది మనిషి సృష్టి శాశ్వతమని, విశ్వాసం కాలాన్ని మించిందని చెప్పే సాక్ష్యం. కంబోడియా గుండెల్లో నిలిచిన ఈ దేవాలయం నేటికీ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మిత్రులారా, ఇది అంకోర్ వాట్ దేవాలయం కథ. ఒక భక్తి, ఒక సృష్టి, ఒక శాశ్వత అద్భుతం. మీరు ఈ వీడియోను ఆస్వాదించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చారిత్రాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరలా కలుద్దాం మరో అద్భుత చరిత్రతో.